విజయవాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. చిట్టినగర్లో ఫ్లెక్సీల విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య రగడ మొదలైంది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే జగన్ పాదయాత్ర ఇవాళ నగరంలోకి ప్రవేశిస్తుండటంతో ఆ పార్టీ నేతలు కూడా ఫ్లెక్సీలు కట్టారు. అయితే వైసీపీ కార్యకర్తలు తమ ఫ్లెక్సీలను తొలగించారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వారికి పోటీగా వైసీపీ నేతలు కూడా రోడ్డుపై బైఠాయించారు. టీడీపీనే తమ ఫ్లెక్సీలను తీసేశారంటూ నిరసన తెలిపారు. ఇరు పార్టీ కార్యకర్తల పోటాపోటీ ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పాట్ కు వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారని, తాము తలుచుకుంటే జగన్ సభ ఇక్కడ జరుగుతుందా అని ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత డీసీపీ రంగంలోకి దిగి జలీల్ ఖాన్ తో పాటు ఇరు పార్టీల కార్యకర్తలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.